ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వేస్ట్ టు వెల్త్ అనేది తమ నినాదమని అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, క్రిమి సంహారక మందులు వాడిన ఆహారం తినాల్సి వస్తుందని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటించారు. కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించిన సీఎం దూబగుంటలో గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను పరిశీలించిన సీఎం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఉత్సాహం చూస్తే తనకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించడమే తన లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, వాటికి అసలు వడ్డీలు కట్టాలని తెలిపారు. అప్పులు చెల్లించాలని కొందరు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారన్న ఆయన తమ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించామని చెప్పారు. సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనే సంకల్పం ఉన్న ఖజానా ఖాళీగా ఉందని అన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా ఉంటామని, ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. గంజాయి ఉత్పత్తి చేస్తే ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించామని పేర్కొన్నారు. చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి చేస్తున్నామన్న ఆయన చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపునకు యత్నిస్తున్నామని తెలియజేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని ఒక ఉద్యమంగా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 4వ నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈ రోజు మీ దగ్గరకు వస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నేను చేసే పనులు కరెక్ట్ గా చేస్తున్నానని ఒక నమ్మకం, అదే మీరు చూపించే అభిమానం. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలు అందించాలని ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే పదే చెప్పాను, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం. పింఛన్లు ఇస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్ని ఇస్తాం. అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది. ఇది ఎక్కడ కూడా ప్రపంచం అంతా జరిగే విధానం. కానీ 5 సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించబడలేదు. అప్పులు విపరీతంగా చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఇప్పుడు ఆ అప్పులో చూస్తే నాకు భయం వేస్తా ఉంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు. పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్ గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు? కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఇవ్వడు. అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము. అప్పు కట్టలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము. అది అందుకే ఒక ఇండస్ట్రీ గాని ఏ వ్యక్తికి మీరు చూస్తే, మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు. నేను మొన్న బ్యాంకర్స్ తో మాట్లాడినప్పుడు చెప్పాను, రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్ గా అప్పు కట్టే వాళ్ళకి 15 నిమిషాల్లో డబ్బులు ఇస్తారు. మీరు ఇక్కడ నుంచి ఫోన్ లో చెప్పేస్తే పేటిఎం లోని మీ పేమెంట్ లోనే ఆటోమేటిక్ గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు. అది క్రెడిబిలిటీకి ఉండే విశ్వసనీయత. అలాంటిది ఇప్పుడు నేను ఇది కట్టాలి, మళ్ళా సంపద సృష్టించాలి. అందుకే మీరు చూశారు 8 నెలలుగా ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది. కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. కానీ పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. అందుకే మీరు చూస్తే 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేదు రోడ్డు మీద. నేను వస్తానే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్ లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. ఇప్పటికే 22,000 కోట్ల రూపాయలు పింఛన్లకు ఇచ్చాం. అన్న క్యాంటీన్లు పెట్టాం. మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేనే ఆ రోజు హామీ ఇచ్చాను. నేనే మీకందరికి దీపం పెట్టాను. వీళ్ళు వచ్చి దీపం ఆర్పేస్తే మళ్లీ దీపాన్ని మీ అందరికి వెలిగించి మళ్ళా మీ అందరికి 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నెల నెల నేను అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇస్తున్నాను. ఏం చేశారో మళ్లీ సమీక్ష చేస్తున్నాం. 5 సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. 48 కోట్లతో 40,000 వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం. 55 కోట్ల విలువైన 1650 కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ గాని కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ గాని మంజూరు చేశాం. 30 కోట్లతో 1000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ లు కట్టినటిని వినియోగాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు మీరు చూస్తే దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్లు టౌన్స్ లో చెత్త పేరకపోయింది. దీంట్లో దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా 49 అంటే 36 లక్షల మెట్రిక్ టన్లు ఇప్పటికే తీయగలిగాం. నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున 100% ఏ టౌన్ లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి అప్పచెప్పాను. అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం కానీ 85 లక్షల మెట్రిక్ టన్లు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది. చెత్త మీద పనిచేశారు. ఈ రోజు నేను ఒకటే చెప్పాను, అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యక్తిగత గృహ నిర్మాణం ద్వారా ఇప్పుడే మీరు చూశారు, మచిలీపట్నం నుంచి ఒక మాజీ టీచర్ గా పనిచేసిన వ్యక్తి టెర్రాస్ గార్డెన్ లో ఎక్కడికక్కడ కూరగాయలు పండించుకుని ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి వస్తా ఉంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఇంకో పక్కన నెల్లూరులో దగ్గర 10 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి 330 కోట్ల రూపాయలతో 620 మెట్రిక్ టన్లు చెత్తను పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకుంటాం. అది కూడా వీరిని తొందరలో పూర్తి అవుతుంది.